ఓ సినిమాలో హీరో తన ప్రేయసి చిట్టి గురించి గొప్పగా ఊహించుకుంటాడు. అందుకు తగ్గట్టే ఆమె క్యారెక్టర్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే చిట్టి కథ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. సినిమాలో అసలు నకిలీ ఉన్నట్టే. పెళ్ళై 16 ఏళ్లైన తర్వాత ఈమె కూడా నకిలీ చిట్టిలా మారింది. సినిమాలో చిట్టి హీరోకి ప్రేమను పంచితే, సరూర్ నగర్లో ఉండే ఈ చిట్టి మాత్రం తన భర్త శేఖర్కు మరణ శాసనం రాసింది. ఇంట్లో నిద్రిస్తున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన ఈ ఘటనలో తండ్రి మృతి చెందడం, తల్లి జైలు పాలవ్వడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లల శేఖర్ చిట్టీలకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాలిక మహేశ్వరంలోని గురుకుల పాఠశాలలో చదువుతుండగా బాలుడు ఇంటి వద్ద తల్లిదండ్రులతోనే ఉంటూ స్థానిక స్కూల్లో చదువుతున్నాడు. సరూర్ నగర్లోని కోదండరాం నగర్లో ఉంటున్న శేఖర్ ప్రైవేటు కారు డ్రైవర్గా పనిచేస్తుండగా చిట్టి ఇళ్లలో పనులు చేసేది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన హరీష్ అనే యువకుడు వీరు నివాసముండే ప్రాంతంలోనే ఉంటున్నాడు. దీంతో 3 ఏళ్ల క్రితం హరీష్ తో చిట్టికి పరిచయం ఏర్పడి అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. అప్పటి నుంచి భర్త లేని సమయంలో చిట్టి ప్రియుడు హరీష్ ను కలుస్తూ ఉండేది. ఓ రోజు అర్ధరాత్రి ఇంటి బయట హరీష్ తో చిట్టి మాట్లాడుతుండగా నిద్రలో ఉన్న శేఖర్ కు మెలకువ రావడంతో చూసి నిలదీశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి శేఖర్ కు తెలిసింది. ఊర్లోకి తీసుకెళ్లి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టించగా పిల్లల భవిష్యత్తు ఆగమవుతుందని ఇద్దరికి సర్ది చెప్పి కలిసుండమని పంపించారు. అయినా ఆమె తీరులో మార్పు రాలేదు. ఇదే విషయంలో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడు హరీష్ తో కలిసి పథకం వేసింది. అదును కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే ఆగస్టు 28న రాత్రి అవకాశం దొరికింది. చిట్టి కుమారుడు వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 28న రాత్రి గణేష్ మండపం వద్ద నిద్రించేందుకు వెళ్లగా మద్యమత్తులో ఉన్న శేఖర్ నిద్రలోకి జారుకున్నాడు. అదే అదునుగా భావించిన చిట్టి పథకం అమలు చేసేందుకు ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పి అర్ధరాత్రి ఇంటికి పిలిపించింది. గాఢ నిద్రలో ఉన్న శేఖర్ పై కూర్చుని గొంతునులిమి చంపేందుకు హరీష్ యత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. వెంటనే ఇంట్లో ఉన్న డంబెల్ తీసుకున్న చిట్టి భర్త తలపై గట్టిగా కొట్టింది. తీవ్ర గాయంతో శేఖర్ స్పృహ తప్పి పడిపోయాడు. ఇద్దరూ కలిసి అతని గొంతునులిమి ఊపిరాడకుండా చేసి చంపారు. ఘటనలో శేఖర్ కు గాయాలై రక్తం రావడంతో ఎక్కడా చుక్క రక్తపు మరక కనిపించకుండా తుడిచేశారు. ఆ తర్వాత హరీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఉదయం ఇంటికి వచ్చిన కుమారుడికి మాయమాటలు చెప్పిన చిట్టి ఆ తర్వాత చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో బాలుడు స్థానికులు, బంధువులకు సమాచారం అందించాడు. చిట్టి మాటల్లో తేడా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి గాయాలను గుర్తించారు. చిట్టిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో చేసిన నేరాన్ని అంగీకరించిన చిట్టి చంపిన తీరును పోలీసులకు వివరించింది. శేఖర్ అండ్ చిట్టి అనే ఇద్దరికి 16 సంవత్సరాల క్రితం పెళ్లైనట్టు తెలిసినది. తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నట్టు తెలిసినది. గొంతుపై ఇంజరీస్ తో చనిపోయి ఉన్నాడు. ఇటు విచారణ చేయగా అతని భార్య మరియు ఆమె ప్రియుడు హరీష్ అనే ఇద్దరు హత్య చేసినట్లుగా తెలుస్తున్నది. ఇటు విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. శవం బాడీ ఉన్నది, పక్కన మా మరదలు ఏడుస్తున్నాను అనమాట. ఏం జరిగిందంటే నైట్ 2 గంటలకి ఇట్లా వచ్చిండు, తాగి వచ్చిండు. అప్పటికే దెబ్బలు తాకున్నాయి, ఎవరో కొట్టారు. ఇట్లా ఇంటికి వస్తే నేను గొడవ పడ్డాము, నన్నే కొట్టిండు. కొట్టిన తర్వాత నేను ఇట్లా తోస్తే కింద పడ్డాడు. పడుకుంటే నొప్పులు ఉన్నాయి, జన్మభావం రాసిన పడుకున్నాం. పొద్దుగాల లేచి నేను 6 గంటలకు నేను పనికి వెళ్ళిపోయినా. 10 గంటలకు వచ్చి చూస్తే లేపితే లేవలేదు. అప్పుడు చనిపోయిందని మాకు తెలిసిందని అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత చాలామంది ఇట్లనే చాలామంది వచ్చిన తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళకి 1 గంట సేపట్లో వచ్చి 2 గంటలు వాళ్ళు వచ్చేసారు. ఆ తర్వాత ఆమె దొరికి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తుంటే నేను ఇంకో పర్సన్ కలిసి, హరీష్ అనే పర్సన్ కలిసి చంపినామని చెప్పి ఆమె చెప్పింది. ఆ తర్వాత బాడీని తీసుకొచ్చి ఉస్మానియాకి పంపించాము.
ఘటన అనంతరం పరారైన హరీష్ ఫోన్ వాడకపోతే పోలీసులకు దొరకకుండా తప్పించుకోవచ్చని అనుకున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నగరంలో సరదాగా తిరిగాడు. ఖైరతాబాద్ మహాగణపతి వద్దకు సైతం వెళ్లాడు. పోలీసులకు దొరకవద్దని బస్సులు, ఆటోలు మారుతూ ఒక్కో వాహనంలో కొంత దూరం మాత్రమే ప్రయాణిస్తూ తెలివి ప్రదర్శించాడు. గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు అతని స్నేహితులు, సన్నిహితులను విచారిస్తూ ఆరా తీశారు. మరోవైపు సాంకేతిక ఆధారాలను సేకరించారు. ఎట్టకేలకు నగర శివారు కోహెడాలో హరీష్ ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం నిందితులిద్దరిని రిమాండ్కు తరలించారు. చిట్టిని చెంచల్గూడ మహిళా జైలుకు, హరీష్ ను చెర్లపల్లి జైలుకు పంపించారు. పదహారేళ్లు కలిసి జీవించిన భర్తను పరాయి వ్యక్తి కోసం చిట్టి కడతీర్చిందంటూ శేఖర్ తరపున బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి మృతి, తల్లి జైలుకెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారంటూ విలపించారు. నిందితులిద్దరికీ కఠిన శిక్ష పడేలా చూడాలని వేడుకున్నారు.